పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి మీరు నన్ను సొంత తమ్ముళ్ళే చూసుకున్నారు, కొంతమంది సొంత బావలా చూసుకున్నారు. ఆ రిలేషన్స్తోనే మనం ఎప్పుడూ పిలుచుకుంటూ ఉంటాం. మీరును జన్మజన్మలకి నేను మర్చిపోలేను. మీ సపోర్ట్ మద్రాసు నుంచి ఇంతవరకు గత 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అదే నా అదృష్టం. నా ఎదుగుదలకి మీరందరూ చాలా కారణం. అలాగే మా అబ్బాయిని కూడా విజయరాజాని నన్ను ఎంత బాగా చూసుకుంటే అంత బాగా చూసుకుంటారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసిన మా విజయ్కి, అలాగే మా అబ్బాయి 2వ సినిమా తీస్తున్న బెంగళూరు కన్నడ ప్రొడ్యూసర్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళు కూడా మా ప్రొడ్యూసర్ లాగా బంగారాలు. అసలు అంటే బెంగళూరు వాళ్ళు అంతా ఎలాగా ఉంటారు అనిపించింది నాకు ఇద్దరే చూశారు. ఈరోజు నాకు ప్రత్యేకించి 2 పండుగలు. ఒకటి మా అబ్బాయి విజయరాజా సినిమా, రెండోది నా ప్రాణమిత్రుడు 40 ఏళ్ళ నుంచి కలిసి ఉండి తనుంటే నేను ఎంతో సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. తనుంటే నాకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. తన పక్కనుంటే తనికెళ్ళ బర్నీ గారికి డాక్టరేట్ రావటం ఉన్నది నేను కాశ్మీర్లో ఉండగా తను ఫోన్ చేసి ఇలా డాక్టరేట్ వచ్చిందిరా అన్నాను. అన్న తలనొప్పిగా ఉంది, ఎవరు కనుక్కోవాలనుకుంటే నోరు మీరా ఫస్ట్ వస్తున్నాను ఇక్కడికి అన్నాను. నేను ఇంటికి వెళ్ళి బుక్ ఇవ్వచ్చు, నాకు సందర్భం కుదరలే, అది కరెక్ట్ కాదనుకున్నా. కానీ ఇలా నిన్నే తెలుసు నాకు ఇది ఈ ఫంక్షన్ ఉంటుందని. నిన్న మార్నింగ్ తెలియగానే ఫస్ట్ అవును బర్నీ గారికి ఎందుకు సన్మానం చేయకూడదు ఇంటికి వెళ్ళి అనే ఐడియా రాగానే నేను మా ప్రొడ్యూసర్ గారికి చెప్తే, సార్ మంచి ఐడియా సార్ అంటే దీన్ని క్లబ్జీ చేయొద్దు, ఇంకెవరిని మనం పిలిస్తే ఇంచుమించాను చాలామంది వస్తే ఎవరిని పిలవద్దు. ఆయన ఒక్క ఆయన నా లెజెండరీ ఫ్రెండ్ అలా ఉంచి సన్మానం చేసుకున్నాను. ఆయన నాకు అనిపించింది ఇంకా ఆయనకి నాకు మధ్య ఉన్న రిలేషను మా అబ్బాయి ఫంక్షన్ అయి ఉండొచ్చు, దానికన్నా కూడా నాకు బర్నీ అంతే ఇంపార్టెంట్. కాబట్టి బర్నీ గారి గురించి మాట్లాడు. ఒక వ్యక్తిని హెల్ప్ చేసిన వ్యక్తిని లైఫ్లో మర్చిపోకూడదు. నాకు బర్నీ గారు చేసిన ఒకటి చెప్తాను. దీంట్లో కొంతమంది మా ప్రభులు అంటారు తెలుసు. అదేంటంటే 84లో పరిచయం నాకు బర్నీ గారు యూసఫ్గూడలో. 85 నేను మద్రాసు వెళ్ళిపోయాను, బర్నీ గారు కూడా మద్రాసు వచ్చారు. మా పిల్లలు కాదు బ్యాచిలర్స్, విశ్వనాథ్ గారి ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మేము అందరం. అప్పుడప్పుడు బర్నీ గారు ఏదో ఆఫీస్కి వెళ్తే నా దగ్గరికి వచ్చి పరిచయం కాబట్టి కొంచెం కలిసి వెళ్తుండేవారు. ఒకరోజు సడన్గా మార్నింగ్ వచ్చారు బర్నీ గారు 8:30, 9 o'clock. ఎలా టిఫిన్ చేద్దాం పదన్నారు. నా దగ్గర 9 పైసా లేదు. టిఫిన్ చేద్దాం, ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. మా పక్కనే ఆ గంగా రెస్టారెంట్ అని ఒకటి ఉండేది పట్టం, దాంట్లో చేయాలి. నేను ఇప్పుడే తినేసాను అన్నా. వెళ్దాం పర్లేదు, నేను తినలేదు కొన్ని కంపెనీ అంటారు. అలా 10 నిమిషాలు డిస్కషన్ తర్వాత ఇద్దరం కొడంబాకులో ఉన్న గంగా దగ్గర నడుచుకుంటూ వెళ్ళాం. నేను వెనకాలే ఉంటున్నాను, ముందుంటే బిల్లు కట్టాలేమో అని. పరిస్థితి సాంగా ఎంత బేదర్కం అంటే అంత బేదర్కం. ఆయన ఏం గొప్పగా ఆయన అంతే సేమ్. టిఫిన్ తినేసి బిల్లు కట్టి ఎరా అది ఒకటే అడ్వాన్స్ ఇచ్చేట్ల జేబు చాలా బరువుగా ఉంది, ఈ 2-3 వేలు నీ దగ్గర నుంచి ఉన్నాను. ఆ రోజుల్లో 2-3 వేలు ఇవ్వటం అన్నది ఇది ఇలాంటివి మర్చిపోతాను జీవితాంతం. అది మా ఇద్దరికి బర్నీ గారికి నాకు ఈ 40 ఏళ్ళు తర్వాత చాలా చిత్రహింసలు పెట్టారు నాకు వేరే విషయాలు. ఈ 40 ఏళ్ళు ఐదో నేను ఈ రిలేషన్ కాపాడుకుంటానికి ఆ రోజు జరిగిన మొదటి సన్నివేశం. అలాంటి వ్యక్తికి డాక్టరేట్ రావడం నాకు వచ్చిన ఫీల్ అయ్యింది డాక్టరేట్. సో బర్నీ గారు డాక్టరేటే కాదు, మీకు ఇంకా పద్మశ్రీలు అన్నీ చాలా చాలా వస్తాయి. మేము అవి చూసి ఆనందిస్తూనే ఉంటాం. ఎందుకంటే నాకు అర్థమైపోయింది నేను కాంపౌండర్ కూడా ఉందండి. సో ఇంకా మా అబ్బాయి విజయ్ ప్రాణం పెడతాడు, కష్టపడతాడు అని నేను చెప్పుకుంటే రెగ్యులర్ ప్రెస్ మీట్ లాగే ఉంటాయి. తను నిరూపించుకోవాలి, నాకు చాలా నచ్చింది ఓ తండ్రిగా. నేను అది కరెక్ట్గా వేరే అతను చేసినప్పుడల్లా బాగుంది, చాలా బాగా చేసాడు అనుకున్నాను. కాబట్టి ఒక స్టెప్ దాటేసాడు అనిపించింది. తండ్రిగా చాలా హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఈ ప్రొడ్యూసర్ గారి గురించి అసలు ప్రొడ్యూసర్కి ఏ లక్షణం లేదు ఆయన దగ్గర, ఏ లక్షణం లేదు. ప్రొడ్యూసర్ వచ్చిన టెన్షను అని ఫస్ట్ మీరు ఎంత పేమెంట్ మొత్తం తీసుకెళ్ళిపోయింది అనే టైం వాళ్ళు ఎందుకు వస్తారు నెక్స్ట్ షూటింగ్ వాళ్ళు వేరే దానికి కమిట్ అయిపోతారు. సార్ అలా చేయకండి అని ముందు చెప్తున్నానండి. ఇంత ఫంక్షన్ చెప్తే కూడా టెన్షన్ లేదండి.
రేపు షూటింగ్ క్యాన్సిల్ అంటే పర్లేదులేండి ఇంకో రోజు పెట్టుకున్నాం సార్, పెద్ద కాంబినేషన్ అండి, రాజేంద్ర ప్రసాద్ గారు సపోజ్ అందరూ ఉన్నామంటే పర్లేదు సార్ ఎక్కడికి వెళ్తారండి, ఎల్లుండి ఇస్తారు అంటే ఆ టైం నాకు శ్రీను గారు మీరే కరెక్ట్ అండి, మీరు పర్ఫెక్ట్, ఎందుకంటే నాకు మీరే కరెక్ట్. అలాగే సాయి గారు రేంజ్లో ఉన్నాయి, మనం ఎలాగో ఫంక్షన్ చేసుకుంటాం కాబట్టి అది గ్రాండ్గా చేసుకున్నాం. ఇది ఓన్లీ మన ఫ్యామిలీ ఫంక్షన్. ఈ 30 మంది మేము నలుగురు, మా పైన ఆశీర్వదించి థ్యాంక్ యూ. ఒక డైరెక్టర్ గురించి చెప్పాలి, సేమ్ మా ప్రొడ్యూసర్లకి అతి మంచోడు అదిగానే అద్భుతంగా తీసొచ్చు. బ్యూటిఫుల్ సార్.